తాజా 30 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. కాటమరాయుడు సినిమాను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తేవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగా రాజకీయాలపై కూడా ప్రస్తుతానికి తన దృష్టిని కొంత తగ్గించారు. కాటమరాయుడిని త్వరితగతిన పూర్తి చేసి మళ్లీ ఏపీ పాలిటిక్స్ మీద లోతుగా దృష్టి సారించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో స్పెషల్ గా వేసిన సెట్టింగ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర తారాగణం పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరించారు. బ్యాలెన్స్ ఉన్న ఒక్క పాట షూటింగ్ కోసం కాటమరాయుడు ఇటలీ వెళ్తున్నారని ఆ సినిమా పిఆర్ఓ చెప్పారు. పవన్ కళ్యాణ్ శృతి హాసన్ల మీద చిత్రీకరించే రొమాంటిక్ సాంగ్ కోసం ఇటలీ వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సినిమా నిర్మాత శరత్ మారర్ ఖర్చుకు వెనకాడకుండా భారీ స్థాయిలో సినిమాను తీస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ శృతిల రొమాంటిక్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ నేపథ్యంలో కాటమరాయుడిలో కూడా సాంగ్స్ బాగా రావాలని ఫారిన్ లో షూటింగ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల పాటు ఇటలీలో షూటింగ్ జరగనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను ఉగాది కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు.